కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2025. కథ అంతా మన మంచికే. కలం సిరుపురుపు హనుమత్ ప్రసాద్ గారు. గళం అవసరాల వెంకట్రావు. అద్దం ముందు నిలబడ్డాడు శ్యాంబాబు. తల మీద నెరిసిన జుట్టు, ముఖం మీద ఇప్పుడిప్పుడే పడుతున్న ముడతలు, కొద్దిగా చిక్కిన శరీరం, వణక్కపోయిన వణుకుతున్న భావనలో చేతులు. గోళ్ళు ఆరోగ్యానికి సంకేతాలంటారు. అవి కొద్దిగా రంగు తగ్గినట్టు అనిపిస్తున్నాయి. టీషర్ట్ ఛాతీ డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తోంది. డ్రెస్సింగ్ టేబుల్ కావడంతో పైజమాలో దాక్కున్న కాళ్ళు చిక్కినట్టు అనిపిస్తోంది. 60 ఏళ్లు నిండాయని ఆఫీసు వాళ్ళు పదవీ విరమణ చేయించారు. మానసికంగా నేను ఇంకా 50లోనే ఉన్నాను అన్నా వినిపించుకోలేదు. మీరు విరమిస్తే కదా మాకు ప్రమోషన్లు వస్తాయి, ఓ నిరుద్యోగికి ఉద్యోగం వస్తుంది అన్నారు. నిజమే, పాత నీరు పోతేనే కదా కొత్త నీరు వచ్చేది. పాత నీరు పోనంటే కొత్త నీరు తోసేదా తన కోసం? ఈ చిన్న సత్యాన్ని మర్చిపోయి ఆఫీసులో మొండుకేశాడు. తనకింకా పని చేయనిమ్మని. వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? రిటైర్ అయితే తనని ఒంటరితనం పీడిస్తుందని, తన వాళ్ళంటూ ఎవరూ తన దగ్గర లేరని, తన క్షేమాన్ని చూసేందుకు తనకెవరూ లేరని చెప్తే మాత్రం వింటారా? తన కింద పనిచేసే రామారావే ఏదైనా వృద్ధాశ్రమంలో చేరమని సలహా ఇచ్చాడు. అక్కడైతే సేవల్ని కొనుక్కోవచ్చు, తనలాంటి వయోవృద్ధుల సహవాసంలో కాలక్షేపం చేయొచ్చు, అనారోగ్యం చేస్తే చూసేవాళ్ళు ఉంటారు అని కూడా చెప్పాడు. నిజమే, ఉద్యోగంలో ఉన్నప్పుడు మనిషికి విలువ ఉంటుంది. రిటైర్ కాగానే ఆ విలువ హఠాత్తుగా మాయమైపోతుంది. నిన్నని ఇవాళ్టతో పోల్చలేము. ఈ జీవిత సత్యాన్ని తనకు కుటుంబం ఉండి ఉంటే ఎప్పుడోనే ఆకలింపు చేసుకునేవాడు. రిటైర్మెంటు ఒక హఠాత్ పరిణామంలా కనిపించేది కాదు. అద్దం ముందు నుంచి కదులుతూ అనుకున్నాడు, నిన్నటి వరకు ఈ అద్దం కూడా తనకు చూపించింది ఏమిటి, ఇవాళ చూపిస్తున్నది ఏమిటి? అద్దమే మోసం చేసేస్తుంటే మనుషులు చేయరా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళాడు శ్యాంబాబు. రామారావు సాదరంగా ఆహ్వానించి తన ముందు కుర్చీలో కూర్చోమన్నాడు. నిన్నటిదాకా కూర్చున్న కుర్చీకి తను పరాయివాడైపోయాడు. తన సీటు ఖాళీగానే ఉన్నా రోజులా కూర్చోలేకపోయాడు. తోటి ఉద్యోగులు హలో సార్ ఎలా ఉన్నారు అని అడుగుతూ తమ పని చూసుకుంటున్నారు. తనతో ఇంకొంచెం సేపు మాట్లాడడం వృధా అనుకుంటున్నారు. ఇంతలోనే ఎంత మార్పు! శ్యాంబాబు గారు, మీకు అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్లు కలిపి 40 లక్షలు వచ్చాయి. నెల నెల కొద్దిగా పెన్షన్ వస్తుంది అన్నాడు రామారావు. కొద్దిగా అంటే 10,000 వస్తుంది, మీరు ఒక్కరే కదా అన్నాడు హేళనగా నవ్వుతూ. కోపం వచ్చింది శ్యాంబాబుకి. తమాయించుకున్నాడు. అంటే ఈ ప్రపంచంలో నాకెవరూ లేరంటారా? అలా అని కాదు, మీ మీద ఆధారపడేవాళ్ళు మరెవరూ లేరు కదా. అంటే భార్య అని అర్థం చేసుకోండి. భార్య లేకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, నా చుట్టూ ఒక లోకం ఉంది. నన్ను రమ్మని పిలిచే పుణ్యక్షేత్రాలున్నాయి, నేను డొనేట్ చేస్తున్న అనాథాశ్రమాలున్నాయి. వాటి కోసం కంపెనీ ఇవ్వదుగా. మీకైతే సరిపోతుంది. ఉండడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సొంతందే ఉంది. ఆరోగ్య అవసరాల కోసం కంపెనీ ఇన్సూరెన్స్ ఉండనే ఉంది. మీరే మనసుని దృఢపరుచుకుని శేష జీవితాన్ని ఆనందంగా అందంగా మలుచుకోవాలి. మారిన పరిస్థితుల గురించి విచారించి ఉపయోగం లేదు. మీకు రిటైర్మెంట్ ఇష్టం లేకుంటే మరో కంపెనీలో పార్ట్ టైం జాబ్ చూసుకోండి, కాలక్షేపం అవుతుంది. అవునన్నట్టు తలూపాడు శ్యాంబాబు. రిసీట్స్ మీద సంతకం చేసి ఆఫీసులో అందరికీ హల్లో చెప్పి వెళ్ళాలని లోపలికి నడిచాడు. లోపల హాల్లో ఒక మూల కూర్చుని ఉంది లక్ష్మి. ఆమె వయస్సు 40 ఉండొచ్చు.
భర్త వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఒక బాబు, ఒక పాప. పాపకు పెళ్లి చేసి పంపించేసింది. బాబు గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. నమస్తే సార్ అంది లక్ష్మి. బాగున్నావా లక్ష్మి? తల ఊపింది. నిన్నటికి ఇవాళకి తేడా ఏముంటుంది? కూర్చోండి. ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కాఫీకి ఆర్డర్ ఇచ్చింది. మీరు ఒంటరివారా? అందరూ అనుకుంటుంటే విన్నాను. అప్పు పేరున మీ దగ్గర 10 లక్షలు కొట్టేయాలని అనుకుంటున్నాడు శంకర్రావు. అదేం అయ్యే పని కాదులే అన్నాడు. అయినా కొంచెం భయం వేసింది. తన వృద్ధాప్యాన్ని, ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని అందరూ మోసం చేయడానికి చూస్తున్నారనే ఆలోచనే కొంచెం భయం కలిగించింది. నిన్నటి వరకు లేని భయం ఈరోజు మొదలైంది. నన్ను పెళ్లి చేసుకుంటారా అడిగింది లక్ష్మి, బట్టి కొట్టి అప్పచెప్పినట్టు. ఒక్క క్షణం నోట మాట రాలేదు శ్యాంబాబుకి. ఆ ప్రశ్న కలలో కూడా ఊహించింది. లక్ష్మి చూడ్డానికి బాగానే ఉన్నా వయస్సు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. మీకు పెళ్ళయింది, విడాకులు తీసుకోలేదు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయింది. బతుకున్నా లేనట్టే. నా కూతురికి పెళ్ళయింది, భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగం దొరికితే వాడికి రెక్కలు వచ్చేస్తాయి. కొడుక్కి ఇప్పుడైతే అభ్యంతరం ఉంటుంది కదా. అవన్నీ నేను చూసుకుంటాను. మీకు ఇష్టమైతే చెప్పండి. ఒకరికి ఒకరం తోడు. తప్పుగా మాత్రం భావించకండి. మీరు ఇంతకాలం ఊరుకుని ఇప్పుడే ఎందుకు అడిగారు? అడగాలనిపించేది. అది ప్రేమో, గౌరవమో, మీ ఒంటరితనం పట్ల సానుభూతో తెలీదు. ఇప్పుడు కూడా అడగకపోతే ఇంక ఎప్పటికీ అడగలేనేమో అనిపించింది. అర్థం చేసుకోగలను. మీకు ఎప్పుడూ అనిపించలేదా? ఒక్క క్షణం ఆగి అన్నాడు శ్యాంబాబు. మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండె ఆర్ద్రతతో నిండిపోయేది. మీకు అవసరాలు ఏమైనా ఉన్నాయా అని అడగాలనిపించేది. కానీ అది తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని అడగలేకపోయేవాడిని. అసలు లేని దానికంటే ఆలస్యం మేలు కదా. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి కొద్ది సమయం ఇవ్వండి. తప్పకుండా. శ్యాంబాబు మనసులో ఒకవైపు ఏదో తెలియని ఆనందం, మరో పక్క ఎన్నో సందేహాలు, ఒక మూల ఏదో భయం. ఇంటికి చేరుకున్నాడు. మనసులో సంఘర్షణ. ఇన్ని రోజులుగా ప్రస్తావించకుండా ఇప్పుడు అడిగిందేమిటి లక్ష్మి? ఇందులో స్వార్థం లేదు కదా. కొద్దిసేపు ఆలోచించాక తన మనసులో లేచిన ప్రశ్నలకి జవాబులు తట్టాయి. లక్ష్మికి చాలా సర్వీస్ ఉంది. తన డబ్బు మీద ఆధారపడి లేదు. మంచి జీతమే వస్తుంది. బాధ్యతలు లేవు. తనకు కూడా ఒక తోడు కావాలి. వేరే ఆడవాళ్ల గురించి చెవులు కొరుక్కునే సహోద్యోగులు లక్ష్మి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడుకోవడం తను వినలేదు. ఒకవేళ మాట్లాడుకున్నా డోంట్ కేర్. అద్దం ముందుకు వెళ్ళాడు శ్యాంబాబు. తన ముఖంలో ఏదో కాంతి కనిపిస్తోంది. జుట్టు తెల్లగానే కనిపించినా ముఖంలో కొత్త కళ ఉట్టిపడుతోంది. తన శరీరం గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఓకే చెప్పేద్దామని నిర్ణయించుకున్నాడు. లక్ష్మి తను ఒకటి అనిపించారు. ఒకరి కోసం ఒకరు అనిపించారు. సహోద్యోగి రామారావు మంచి నిర్ణయం అని శ్యాంబాబుని అభినందించాడు. ఆఫీసులో అందరూ లక్ష్మిని అభినందించారు. శ్యాంబాబు మంచి ఛాయిస్ అన్నారు. వయోభేదం లెక్కలోకి రాదన్నారు. ఇద్దరి మనసులు కలవడమే ముఖ్యం అన్నారు. ఒకరికొకరు అపరిచితులు కాదు కూడా. బలాలు బలహీనతలు తెలిసినవారు. క్లుప్తంగా చెప్పాలంటే వాళ్ళిద్దరినీ క్షణాల్లో దేవుడే కలిపేశాడని ఎవరికైనా అనిపిస్తుంది. శ్యాంబాబు సెలూన్కి వెళ్ళి ఉన్న కొంచెం జుట్టుని ట్రిమ్ చేయించాడు. మంగలి ప్రోద్బలంతో ఆ జుట్టుకి రంగు వేయించాడు. సాయంత్రం ట్రెండ్స్కి వెళ్ళి కొంచెం ఆధునికంగా కనపడే ప్యాంట్లు షర్ట్లు 4 జతలు తీసుకున్నాడు.
20,000 బిల్లుని డెబిట్ కార్డుతో చెల్లించి బయటపడ్డాడు. పెళ్లి చేసుకుంటే భార్యని, రెడీమేడ్ కొడుకుని తరచూ హోటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది కదా అని ముందుగా ట్రై చేద్దామని ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి తనకు పరిచయం లేని తిండిని ఆర్డర్ చేశాడు. వచ్చిన దాన్ని అయిష్టంగానే కొంచెం కష్టపడి తిన్నాడు. ఇంటికి చేరి లక్ష్మికి ఫోన్ చేశాడు. తన కొనుగోళ్ల గురించి గొప్పగా చెప్దాం అనుకున్నాడు. లక్ష్మి ఫోన్ కలవలేదు. చాలాసార్లు లక్ష్మికి ఫోన్ చేశాడు శ్యాంబాబు. నెట్వర్క్ పరిధిలో లేదని రికార్డెడ్ మెసేజ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మధ్యరాత్రి తర్వాత ఫోన్ చేయడం భావ్యం కాదనుకున్నాడు. పక్క మీద అటూ ఇటూ దొరలడంతో రాత్రి గడిచిపోయింది. సరైన నిద్ర లేక కావచ్చు, శ్యాంబాబుకి తలనొప్పి, కొద్దిగా వాంతి వస్తున్నట్టు అనిపించింది. బ్రెడ్ ముక్కలు 2 కాఫీలో నంచుకుని తిన్నాడు. 10 కావస్తుండగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ శ్యాంబాబు వివరాలు తెలుసుకుని బీపీ చూశాడు. శ్యాంబాబు గారు, మీకు బీపీ ముందే ఉందా అడిగాడు డాక్టర్. లేదు సార్. ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉంది. ఏదైనా టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ లోపల ఉండి ఉంటుంది డాక్టర్ గారు. రాత్రి నిద్ర పట్టలేదని చెప్పా కదా. ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్ అయ్యారు. టెన్షన్స్ ఏమీ పెట్టుకోకూడదు. ఇప్పుడు 2 మెడిసిన్స్ రాస్తాను. 1-2 రోజుల్లో ఈసీజీ, 2D ఈకో, స్ట్రెస్ టెస్టు, లిపిడ్ ప్రొఫైలు చేయించుకోండి. ఆ రిపోర్టు తీసుకుని కలవండి. అయిష్టంగానే తలూపి బయటపడ్డాడు శ్యాంబాబు. 60 దాటింది కాబట్టి ఇక హాస్పిటల్ ఫైల్ పట్టుకుని తిరగాల్సి వస్తుందేమో అని కొంచెం గాబరా పడ్డాడు. బీపీ పెరగడానికి కారణం బహుశా రాత్రి లక్ష్మి ఫోన్ ఎంతకీ కలవకపోవడం వల్లనే కావచ్చు. పెళ్లి చేసుకుంటే ఇలాంటివి రోజు ఏదో ఒకటి జరిగి టెన్షన్ పడాల్సి వస్తుందేమో. అందరినీ టెన్షన్ పెట్టాల్సి వస్తుందేమో. బీపీ తగ్గుతుందో లేదో. ఇప్పటి వరకు ఎలాంటి రోగాలు లేకుండా ఉన్న తనకి ఈ భవబంధాలు ఏం రోగాలు తెస్తాయో. సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఉచ్చులోకి దించి తాను ఇబ్బందులు పడుతూ లక్ష్మిని ఇబ్బందులు పెడతానేమో. ఈ వయసులో పెళ్లి సమంజసమైన నిర్ణయమైనా? పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా రోగాలు ఇక ముందు పలకరించిపోతూనే ఉంటాయి. పెళ్లి చేసుకుంటే ఒక తోడు ఉంటుంది. తనకి తోడు కోసం 40 ఏళ్ల స్త్రీని ఇబ్బందుల్లోకి నెట్టేయడం సబబేనా? ఆమెకు మాత్రం ఎవరున్నారు? ఆమెకు మాత్రం రోగాలు రావా? ఆమెకి కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళు ఆమెకు సేవ చేస్తారు, కానీ తనకెందుకు చేస్తారు? అసలు ఈ పెళ్లి వాళ్ళకి ఇష్టం కాకపోవచ్చు కూడా. రకరకాల ఆలోచనలతో శ్యాంబాబు మరింత టెన్షన్కు గురయ్యాడు. ఇప్పుడు పెళ్లి వద్దని తను చెప్తే బాగుండదు. ఇద్దరం మానసికంగా రెడీ అయిపోయాం. మరెట్లా? మందులు కొనుక్కుని పక్కనే ఉన్న శివాలయంకి వెళ్ళి, మహేశ్వర, నా పెళ్లి విషయంలో నువ్వే సరైన దారి చూపించు. నేను తీసుకున్న నిర్ణయం సరైంది కాదేమోనని అనుమానంగా ఉంది. ప్లీజ్ హెల్ప్ చెయ్యి అని శివుణ్ణి వేడుకున్నాడు. ఆలయం బయటకు వచ్చాక ఒక్క రాత్రిలో తనలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపడ్డాడు. రోగం మనిషిలో ఇంత మార్పు తెస్తుందా? అది అబౌట్ టర్న్. ఇంటికి చేరి తలపట్టు కూర్చున్నాడు శ్యాంబాబు. లక్ష్మికి మళ్ళీ ఫోన్ చేయలేదు. కొత్త బట్టలు కొనుక్కున్న విషయం, ఈ బీపీ గురించి, డాక్టర్ రాసిన టెస్ట్ల గురించి చెప్పాలా లేదా? చెప్తే తన ఆలోచన కూడా మారిపోవచ్చు కదా. ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిదేమో ఇద్దరికీ. ఇంతలో ఫోన్ మోగింది. లక్ష్మి నుంచే. ఆత్రంగా మాట్లాడాడు. లక్ష్మి, రాత్రి చాలాసార్లు ట్రై చేశా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. అంకుల్, నేను లక్ష్మి కొడుకుని. మమ్మీకి ఒంట్లో బాగాలేదు. రాత్రి హాస్పిటల్లో చేర్చాను. మీకు ఫోన్ చేయమంది. ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. హై బీపీట. టెస్టులు చేస్తున్నారు. ఏ హాస్పిటల్? శ్రీకర్ హాస్పిటల్. నేను ఇప్పుడే వస్తున్నాను. శ్యాంబాబుకి మతిపోయినట్టయింది. ఇద్దరికీ బీపీనే. ఇది అంత మంచి శకునంలా లేదు అనుకున్నాడు.
శ్యాంబాబు శ్రీకర్ హాస్పిటల్కి చేరుకున్నాడు. రూములో బెడ్ మీద పడుకుని దీనంగా కనిపిస్తున్న లక్ష్మిని చూశాడు. దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మి కొడుకు కుర్చీని జరిపి కూర్చోమన్నాడు. అతనికి లక్ష్మి ఏదో సంజ్ఞ చేసింది. అతను బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా అయింది లక్ష్మి? లక్ష్మి మాట్లాడలేదు. కళ్ళంట నీళ్లు జల్లజల్లా రాలుతున్నాయి. సరేలే, జాగ్రత్తగా ఉండు. రాత్రి చాలాసార్లు ట్రై చేశాను, కలవలేదు. ఏమైందో అని భయపడ్డాను. భయపడ్డట్టే జరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. తనకి మన పెళ్లి విషయం చెప్పాను. ఏమంది? చాలా మాట్లాడింది. మన మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. మీరు చాలా ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారని చెప్పాను. ఒకరికి ఒకరు తోడు మాత్రమే అన్నాను. లక్ష్మి మాట్లాడడం ఆపింది. శ్యాంబాబుకి టెన్షన్. ఇంకా చాలా చెప్పింది. అవన్నీ మీకు చెప్తే బాధపడతారు. దాని మాటలు విన్నాక కాబోలు బీపీ పెరిగింది. కళ్ళు తిరిగి కింద పడ్డాను. కొంచెం సేపు ఏమీ తెలియలేదు. ఒళ్ళంతా వణుకుతున్నదని మా అబ్బాయి చెప్పాడు. వాడే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాడు. అది సరే, మీరు అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేశారు? కొత్త బట్టలు కొనుక్కున్నానని చెప్పడానికి అని చెప్పాలనుకుని ఊరికే చేశాను. కాసేపు మాట్లాడొచ్చని అన్నాడు. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం నిలిచింది. రూము బయట నర్సులు అరుపులు, పేషెంట్ పిలుపులు వినిపిస్తున్నాయి. డాక్టర్ వచ్చి లక్ష్మికి బీపీ చూశాడు. బీపీ ఇంకా తగ్గలేదు. ఏం ఆలోచిస్తున్నారు? ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అడిగాడు డాక్టర్. అడ్డంగా తల ఊపింది. సరే, రెస్ట్ తీసుకోండి అంటూ డాక్టర్ బయటకు నడిచాడు. కొద్దిగా పెరాలసిస్ నుంచి తప్పించుకున్నానని నర్సు చెప్పింది. అంతగా కలవరపెడుతున్న విషయం ఏమిటి లక్ష్మి? లక్ష్మి మళ్ళీ మౌనం వహించింది. నిజానికి రాత్రి లక్ష్మి ఫ్రెండ్ భయపెట్టింది. భర్త ఎటో వెళ్ళిపోయినా ఎక్కడో బతికి ఉంటాడని పుణ్యస్త్రీలా ఉంటున్నావు. ఇప్పుడు ఈ ముసలాయన్ని చేసుకుంటే ఆయనకి ఏదైనా జరగరానిది జరిగితే అనవసరంగా వైధవ్యాన్ని కొని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది కదా అంది. ఆ మాట లక్ష్మి గుండెకి సూటిగా గుచ్చుకుంది. కొద్దిసేపటి తర్వాత లక్ష్మి నెమ్మదిగా అంది. మన పెళ్ళి కొంతకాలం వాయిదా వేద్దాం శ్యాంబాబు గారు. మరింత ఆలోచించుకునే సమయం దొరుకుతుంది. శ్యాంబాబుకి మాట పెగల్లేదు. నిజానికి ఈ పెళ్లి ప్రతిపాదన తనలో కూడా లేనిపోని భయాందోళనలు కలిగించింది. వాయిదానే, నిజానికి అది రద్దు కావచ్చు, మంచిది అనిపించింది. సరే లక్ష్మి, నువ్వు పూర్తిగా రెడీ అయినప్పుడే చూద్దాం. నీకు ఏ అవసరం పడ్డా నన్ను గుర్తు చేసుకో అంటూ లేచాడు శ్యాంబాబు. గుండె మీద నుంచి ఏదో బరువు దింపినట్టు అనిపించింది. ఈరోజు సాయంత్రం రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ని కలిశాడు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అయితే నార్మల్ రేంజ్లో హైలో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సరే డాక్టర్ గారు అంటూ లేచాడు శ్యాంబాబు. నేను పనిచేసే హాస్పిటల్లో హెచ్ఆర్ సూపర్వైజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. మీరు చేయగలరా? ఆశ్చర్యము, ఆనందము శ్యాంబాబుని చుట్టుముట్టేశాయి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, జీవితానికి మళ్ళీ తోడు కల్పించారు అంటూ ఆయనకి కరచాలనం చేసి ఆ గది నుంచి బయటకు వస్తూ కుడికాలు ముందు వేసి ఒక్కసారి హాస్పిటల్ని ఆనందంగా కలిగి చూశాడు. కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2025. కథ అంతా మన మంచికే. కలం సిరుపురుపు హనుమత్ ప్రసాద్ గారు. గళం అవసరాల వెంకట్రావు.